నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుందని అందరూ ఊహించారు. లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ముక్తకంఠంతో చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా గతంలో కంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం గమనార్హం. అయితే ఆ వచ్చిన కొంచెం మెరుగైన ఓటింగ్ శాతం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే లోక్సభ బరిలో దిగింది బీజేపీ. అనూహ్య ఫలితాలు రాబట్టబోతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. 17 స్థానాలకు గాను 10 నుంచి 12 సీట్లు గెలుచుకోబోతున్నామంటూ బీజేపీ నేతలు ప్రకటిస్తూ వచ్చారు. కాగా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిజమవుతుందో లేదో తెలియదు, కానీ బీజేపీ మాత్రం నిజంగానే ఆశ్చర్యపరిచేలా కనిపిస్తోంది. శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో చాలా సంస్థలు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేయడం గమనార్హం. ఆరా మస్తాన్ సర్వే ఇచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయని అంచనా వేయగా బీజేపీకి 8 నుంచి 9 వస్తాయని చెప్పడం విశేషంగానే భావించవచ్చు. ఇక జన్ కీ బాత్ ఇచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ కి 4 నుంచి 7 సీట్లే వస్తాయని చెప్తే బీజేపీకి మాత్రం ఏకంగా 9 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పడం ఆశ్చర్యం. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ కి 6 నుంచి 8 సీట్లు వస్తే బీజేపీకి మాత్రం 8 నుంచి 10 సీట్లు వస్తాయన్నట్లు చెప్తోంది. ఇక పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే కూడా కాంగ్రెస్ కి 6+ వస్తాయని చెప్తే బీజేపీకి 9+ వస్తాయని అంచనా వేసింది. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థలు చెప్పినట్టుగా కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మాత్రం ఇక తెలంగాణలో హస్తం దూకుడుకు కమలదళం బ్రేకులు వేయడమే కాకుండా భవిష్యత్తులో మరింతగా పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు అన్ని సంస్థలు బీఆర్ఎస్ 1 లేదా 0కే పరిమితం చేయడంతో గులాబీ పార్టీ ప్రభావం ఇక పతనమయ్యే దాఖలాలు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేది ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి చెక్ పెట్టింది కాంగ్రెస్. 6 పథకాలు ఒక బూటకం, నిజమైన అభివృద్ధి అంటే మోదీతోనే సాధ్యమని అటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కూడా లోక్సభ ఎన్నికల తర్వాత చెక్ పెట్టబోతోంది బీజేపీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు కదా. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో వీడియో చూడగానే ఆ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎంత లైక్ చేస్తే అంతమందికి మన వీడియో వెళ్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసేలాగా చూడండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. చాలామందిని అన్న ఒక ఇంటర్వ్యూ ఇవ్వరా, అన్న ఒక విషయం గురించి మాట్లాడదాం, లేదా జనాలు కూడా అక్క మాకు ఈ సమస్యలు ఉన్నాయి మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్తామంటే నిజం చెప్తున్నాను, నాకు ఆఫీస్ లేదు. నేను ఉన్న సిచ్యువేషన్స్ దగ్గర నుంచే ఎక్కడుంటే అక్కడి నుంచే వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సో మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ అనేది చాలా అవసరం అనే విషయం అర్థమైంది. అండ్ ఆఫీస్కి తర్వాత సంగతి, కనీసం మన ఛానల్కి సొంత ఎక్విప్మెంట్ కూడా లేదు. రెంట్ బేస్ ఎక్విప్మెంట్ మీదే నడిపిస్తున్నాను కొన్ని. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఎక్విప్మెంట్తో సహా ఒక రెంట్ బేస్లో ఒక చిన్న ఆఫీస్ని తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ గొంతుకను నా గొంతుకగా వినిపిస్తూ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలకు తెలియచేయడంలో ఒక వారధిగా నిలుస్తూ జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో 100% ఎఫర్ట్స్తో ముందుకెళ్తాను. ఖచ్చితంగా అది మాటిస్తున్నాను. కానీ ఆర్థికంగా నేను ఒక్కదాన్నే ఈ ఛానల్ని నిలబెట్టడం అంటే చాలా కష్టం. జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ కూడా దొరకదు. ఆ సపోర్ట్ దొరికేది ఓన్లీ ఆ ఛానల్ని అభిమానించే వాళ్ళ వద్ద నుంచి మాత్రమే. కాబట్టి మీరే మన ఛానల్కి బలం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయండి. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా సరే, విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే, మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మన ఛానల్కి చేయూతను కూడా అందించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.